Single
शिशिकुल गल राक्षसवन गल कुमारन शिक्षसुदा शिशिकुल गल राक्षसवन गल अक्षकुमारन शिक्षसुदा शिशिकुल गल राक्षसवन गल अक्षकुमारन शिक्षसुदा शिशिकुल गल राक्षसवन गल अक्षकुमारन शिक्षसुदा संरक्षकने सदा आंगनीय 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 जगनी आंगनीय जगनी तेरु के गुरु की हर सतियोगनी रावण सुरन सुरामन तेरे गुरु की हर सतियोगनी గురువులు ఇంతవరకు ఒక నలుగురు సంకీర్తన ఆలకించే గురువందన మహోత్సవంలో గురు సేవగా వాళ్ళు భావించి చేయించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సంగీత విద్వాంసులను ఆహ్వానం చేశాము. వారి యొక్క నేతృత్వంలో ఇప్పుడు మీరు కూడా సంకీర్తన చేస్తారు. సంధ్యా మేడం గారు వచ్చారు బెంగళూరు నుంచి. ఆకాశవాణి బి హై గ్రేడ్ తన టాప్ గ్రేడ్లో ఆవిడ సంగీతం నేర్చుకుని ఎంతోమందిలో సంగీత విద్యను నేర్పించి మన దాస సాహిత్య ప్రాజెక్టులో నిరంతరము ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా కూడా వచ్చి తన వంతు సేవను వాళ్ళు ఎక్కడ బెంగళూరు ఎక్కడ ఎంత దూరం 1000 కిలోమీటర్లో సుమారుగా ఉంది. తిరుపతి బెంగళూరు నుంచి 300 కిలోమీటర్లు తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలన్నట్టయితే సుమారుగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కార్యక్రమం వరకు మన ఆంధ్ర తెలుగు దాస సాహిత్య భక్తులు బాగా పాడతారని కర్ణాటక నుంచి మిమ్మల్ని చూడడానికి వారు అక్కడి నుంచి ఆగమించి వచ్చారు. చూడండి వారు ఇప్పుడు సంకీర్తనను మొదలు పెడతారు. వారికి తోడు కోరస్గా ఆర్జే పరిమళ గారు దాస సాహిత్య ప్రాజెక్టులో ఏ కార్యక్రమం అయినా వచ్చి వారు సేవలు అందిస్తూ మన ఇది వసంత శిక్షణ సమ్మర్ క్లాస్ జరిగినప్పుడంతా కూడా వారే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వచ్చి తెలుగులో మన కీర్తనలు సంకీర్తనలు కూడా అందరి అర్థములు కూడా చాలా వివరిస్తూ చెప్పే తెలుగు కన్నడ 2 భాషలు తెలిసినటువంటి మన ఆర్జే పరిమళ గారు కూడా వీటితో పాటు ఉన్నారు కోరస్ చెప్పడానికి. ఇప్పుడు సంధ్యా గారిని కార్యక్రమాన్ని నిర్వహించాలిగా కోరుతూ మొదట మన దాస సాహిత్య ప్రాజెక్టు గురువులు ఎవరు? పురంధరదాసు. ఆ పురంధరదాసుల సంకీర్తన మీకందరికీ వచ్చి ఉంటుంది కదా. ఆ పురంధరదాస సంకీర్తనను వారి స్తుతిని వారి శిష్యవర్యులైన అంటే నేరుగా శిష్యులు కాదు వారి తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఉద్భవించిన శ్రీ విజయదాసుల వారు రచించిన గురు పురంధరదాసరే విమ చరణ కమరవ నుండి వాళ్ళు చెప్పేటప్పుడు కోరస్గా మీరు అందరూ వాళ్ళు చెప్పిన తర్వాత ఆవిడ చెప్పేటప్పుడు చెప్పదండి. ఆవిడ చెప్పిన తర్వాత కోరస్ పరిమళ గారు చెప్తారు. పరిమళ గారితో పాటు మీరు కూడా చెప్పాలి. హరే శ్రీనివాస. There
చెప్తున్నవాడు కొద్దిగా బాగా మీకు వచ్చిన సాంగ్ కదా పాట, ఎందుకు అందరు మౌనంగా ఉన్నారు? కాస్త గట్టిగా చెప్పండి. ఎందుకు దేని కొరకు? వీడియోస్ కాకుండా
సేపు కూర్చుంటే కొద్దిగా క్రమశిక్షణగా ఉంటుంది. దయచేసి ఆ కోలాటలు వేసే వాళ్ళు కూడా కొద్దిగా ముగించి వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చోండి. ఎవరి ఇలాక వాళ్ళు కోలాటం వేసేవారు ఆ లీడర్స్ ఎవరు ఆ చిన్న పిల్లలకందరికీ కూడా ఆశీస్సులు నేను తెలియజేస్తూ సునీత గారు ఒక మాట 2 మాటలు వినిపించుకొని వాళ్ళు బయలుదేరుతున్నారు. ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నేను తాళపాక మంత్రుల ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున పలు ఆధ్యాత్మిక ధర్మ ప్రచార కార్యక్రమాలు భారతదేశం అంతటా కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఉచిత ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మేము చేసే కార్యక్రమాలను ఈ రోజు ఇక్కడ అన్నవరం దేవస్థానం గాథ సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన గురువందన మహోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మాకు ఇంతటి అద్భుత అవకాశాన్ని ఇచ్చిన గురువర్యులు ఆనంద తీర్థాచార్యులు గారికి శిరస్సు వంచి పాదాభివందనములు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మాకు బ్రహ్మోత్సవాలు మరియు తిరుపతి మరియు తిరుమలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా దాసాహించేవారు కూడా మా అన్నమయ్య వంశీకుల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని మరింత కార్యక్రమాలు చేస్తూ ధర్మ ప్రచారం చేసుకునే విధంగా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. మా అందరి తరపున మా అన్నమయ్య సేవకులు తాళ్ళపాక వంశీయులు మా కళాకారులు అందరి తరపున కూడా దాస సాహిత్య వారికి మరియు ఆచార్యుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. హరే శ్రీనివాసం. చెప్పేసి దశావతారములను చాలా అద్భుత అల్పమైన శబ్దముల చేత భగవంతుని 10 అవతారాలను చక్కటి సరళ సంస్కృత భాషలో పురంధరదాసుల వారు రచించారు. ఆ సంకీర్తన ఇప్పుడు దశావతారముల ఆ సంకీర్తనను చెప్తారు. వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మీరు కోరస్గా కలిపి ఇంతకుముందు ఉండే పాట ఎలా పాడారో అలా మీరు పాడండి. సరే.